ఈరోజు ఈ వీడియోలో రాశి చక్రము డిగ్రీల్లో ఎలా చెప్పాలనే దాని మీద చిన్న ఎక్స్ప్లెనేషను. ఎందుకంటే నెక్స్ట్ చెప్పే వీడియోలో గ్రహాల ఉచ్చ నీచ స్థానాలు, మూల త్రికోణ స్థానాలు, స్వక్షేత్ర డిగ్రీలు చెప్పాలి అంటే రాసుల్ని డిగ్రీల్లో కూడా మనం ఎలా చూడాలనే దాని మీద ఒక చిన్న బేసిక్ వీడియోగా చెప్పుకుంటే నెక్స్ట్ చెప్పే వీడియో మీద ఒక అవగాహన అనేది వచ్చి అది గుర్తుండే అవకాశం ఉంటుంది. రాశి చక్రం డిగ్రీలు. రాశి చక్రాన్ని డిగ్రీల్లో ఎలా చెప్పాలి? ముందుగా ఒక బేసిక్ రాశి చక్రాన్ని ఒకటి తీసుకుందాం. ఈ డిగ్రీలు చెప్పేటప్పుడే దీంట్లో బేసిక్గా నక్షత్రాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ రాశి చక్రం అనేది 360 డిగ్రీలు ఉంటుంది. ఈ 360 డిగ్రీలని ఏ రాశి ఎన్నెన్ని డిగ్రీలు ఉంటాయి అనే దాని మీద చెప్పాలంటే మేషరాశి 30 డిగ్రీలు, వృషభ రాశి 30 డిగ్రీలు, మిథున రాశి 30 డిగ్రీలు, కర్కాటక రాశి 30 డిగ్రీలు, సింహరాశి 30 డిగ్రీలు. ఇలా 12 రాశులు ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు చొప్పున చెప్తే మొత్తం రాశి చక్రం 360 డిగ్రీలుగా చెప్పచ్చు. అయితే ఏంటి డిగ్రీలు అంటే నెక్స్ట్ అడ్వాన్స్ క్లాసుల్లో లగ్నం ఎలా ఏర్పడుతుంది, ద్వితీయ భావం, తృతీయ భావం, భావచక్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భావం ఏ డిగ్రీలో స్టార్ట్ అయ్యి ఏ డిగ్రీలో ఎండ్ అయింది, ఆరంభ డిగ్రీలో భావం తాలూకా కస్ప పడితే ఎలాంటి ఫలితం ఇస్తుంది, అంత్య డిగ్రీలో పడితే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఈ డిగ్రీల కాన్సెప్ట్ అనేది కొంత గుర్తుపెట్టుకోవాలి. అంటే టోటల్ రాశి చక్రాన్ని 360 డిగ్రీలుగా చెప్తే ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా చెప్పారు. ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా చెప్పారు. అట్లా 12 × 360, 12 × 30 360 డిగ్రీలుగా మనం ఈ రాశి చక్రాన్ని చెప్పచ్చు. ఇకపోతే నక్షత్రాలు ఏంటండి? నక్షత్రాలు 27. ఈ 27 నక్షత్రాలని ఈ రాశి చక్రంలో మనం ఎలా చూడవచ్చు డిగ్రీల్లో? ఈ రాశి చక్రంలో 27 నక్షత్రాలని మనం ఎలా చూడాలంటే ఈ డిగ్రీల కాన్సెప్ట్ అనేది ఈ నక్షత్రాలకి లింక్ అయి ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలని ఈ రాశి చక్రంలో ఎలా పంచారు అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని ఎన్ని డిగ్రీల్లో ఉంచారు అనేది ఈ 360 డిగ్రీస్ని అర్థం చేసుకుంటే మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో రాశి చక్రంలో నక్షత్రాన్ని ఏ ఏ రాశులలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయనేది చెప్తాను. మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అవేంటంటే అవి అశ్విని, భరణి, కృత్తిక. ఈ 3 డిగ్రీలు మేషరాశిలో ఉంటాయి. ఇకపోతే వృషభ రాశిలో అంటే ఈ డిగ్రీల్ని
ఈ మూడిటికి ఎలా పంచారు అనే దాని మీద ఈ 30 డిగ్రీలని అశ్వినికి 13.2, భరణికి 13.2, కృతికకి 3.2. టోటల్గా ఎంత అయిందండి? 30 డిగ్రీలు. అంటే 13, 13, 26, 26, 3, 29. ఈ పాయింట్ టూని ఈ మూడు పాయింట్ టూస్ని 1 డిగ్రీగా కన్సిడర్ చేయొచ్చు. అంటే 13 డిగ్రీల 20 సెకండ్లు, 13 డిగ్రీల 20 సెకండ్లు, 3 డిగ్రీల 20 సెకండ్లు. అంటే ఈ 3 20 సెకండ్లని 1 డిగ్రీగా కన్సిడర్ చేస్తూ టోటల్గా 30 డిగ్రీలు అనేది మేషరాశి. అంటే అశ్విని నక్షత్రానికి 0 డిగ్రీ నుండి 13.2 డిగ్రీల వరకు కేటాయించబడింది. భరణి నక్షత్రానికి 13.3 నుండి 26.4 డిగ్రీల వరకు భరణికి కేటాయించబడింది. 26.5 డిగ్రీ నుండి 30 డిగ్రీ వరకు 26 తర్వాత 30 వరకు కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి. నక్షత్రాలు చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఇలా ఈ వీడియోలో నేను ఏ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయనే దాని గురించి మీకు బేసిక్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే మీకు నక్షత్రాలను ఇంకా విపులంగా తెలుసుకోవాలి నెక్స్ట్ క్లాస్లో. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రిడిక్షన్ క్లాసుల్లో ఈ నక్షత్రాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. దానివల్ల ఏంటంటే వాటిని ఇంకా క్లియర్గా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సో ఈ వీడియోలో నేను బేసిక్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే వృషభంలో నక్షత్రాలు ఏంటండి? కృత్తిక, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ 3 డిగ్రీలు. తర్వాత ఇక్కడ మళ్ళీ మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ 3 డిగ్రీలు. ఈ 3 నక్షత్రాలు వృషభంలో ఉంటాయి. అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు. మళ్ళీ పాదాలంటే మీకు మళ్ళీ క్లారిటీ రాకపోవచ్చు, ఎందుకంటే ఒక నక్షత్రాన్ని మళ్ళీ 4 పాదాలుగా విభజించారు. అందుకే నేను నెక్స్ట్ నక్షత్రాల గురించి చెప్పే వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ క్లాస్లో ఇక్కడ వరకు తెలుసుకుంటే సరిపోతుంది. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. తర్వాత పునర్వసు మిగతా పాదాలు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, ఉబ్బ, ఉత్తర, ఈ 3 నక్షత్రాలు ఇందులో. ఉత్తర, హస్త, చిత్త, ఈ 3 నక్షత్రాలు కన్యారాశిలో. చిత్త, స్వాతి, విశాఖ, ఈ 3 నక్షత్రాలు తులారాశిలో. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ, ఉత్తరాషాఢ మిగతా పాదాలు మకరంలో. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. శ్రవణం, ధనిష్ట. ధనిష్ట తర్వాత మిగతా పాదాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. పూర్వభద్ర మిగతా పాదాలు మళ్ళీ మీనంలో ఉంటాయండి. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. అయితే మీరు 360 డిగ్రీసు 30 డిగ్రీలు రాసి అని చెప్పి మళ్ళీ నక్షత్రాలని ఎందుకు చెప్పారండి అని మీకు డౌట్ రావచ్చు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ 30 డిగ్రీలని మళ్ళీ ఇందులో నక్షత్రాలకి ఎలా పంచారనేది అని చెప్పడం కోసం నేను ఈ నక్షత్రాలని రాయాల్సి వచ్చింది. అంటే ఏ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, ఆ రాశిలో ఉండే 30 డిగ్రీలని ఆ నక్షత్రాలు ఎలా పంచుకున్నాయనే దాని మీద అవగాహన రావడం కోసం ఈ నక్షత్రాలని ఈ రాశి చక్రంలో రాసే ప్రయత్నం చేశాను. సో ఇక్కడ మీకు చెప్పాను, మేషంలో 30 డిగ్రీలని అశ్విని, భరణి, కృత్తికలు ఎలాగైతే పంచుకున్నాయో ఇక్కడ 30 డిగ్రీలని కృత్తిక మిగతా పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఈ వృషభాన్ని 30 డిగ్రీల్లో పంచుకున్నాయి. అలాగే మిగతా 30 డిగ్రీలు కూడా మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఈ 30 డిగ్రీలని పంచారు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 30 డిగ్రీలని ఈ నక్షత్రాలకి ఈ రాశిలో పంచారు. సో మక, పొబ్బ, ఉత్తర ఈ రాశిలో ఈ 3 నక్షత్రాలని 30 డిగ్రీలకి పంచారు. ఇలా ఒక్కొక్క రాశిలో ఉండే నక్షత్రాలని 30 డిగ్రీలతో పంచుకుంటూ ఈ 360 డిగ్రీస్ని చెప్పారు. అంటే ఇది నా ప్రయత్నం ఏంటంటే ఈ నక్షత్రాలపైన గ్రహాల ఆధిపత్యం ఏంటిది. గ్రహాల సిరీస్ కదా, గ్రహాల సిరీస్లో రాశిచక్రం చెప్పాను. సో ఎందుకు చెప్పానంటే ఈ గ్రహాలకి ఈ నక్షత్రాలపైన ఎటువంటి ఆధిపత్యం ఉందంటే ఈ నక్షత్రాలని ఈ గ్రహాలకి ఎలా పంచారు అంటే ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతి అని తెలుసుకోవడం కోసం ఇదొక బేసిక్ వీడియోగా ఉపయోగపడుతుంది. అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు గ్రహాల ఉచ్చనీచ స్థానాలు, మూల త్రికోణ స్థానాలు, అలాగే నక్షత్రాలు ఏ గ్రహానికి ఎలా పంచబడ్డాయి అనే దాని గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఈ బేసిక్ వీడియోని 1 నిమిషం వీడియో పాజ్ చేసి రాసుకోండి. ఇదండి నా బేసిక్ ఎక్స్ప్లెనేషను. రాశి చక్రాన్ని డిగ్రీలో ఎలా చదవాలనే దాని మీద మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నమస్తే అండి.